మహిమ కలుగును కాక. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన తరుణం కొరకు దేవునికి వందనాలు. వేకప్ విత్ గాడ్ పరిచర్య కొరకు మనమందరం ఇంకా ప్రార్థన చేయదుము కాక. ఈరోజు మన అంశము కన్నులెత్తి చూచుట. కన్నులెత్తి చూచుట మన వాక్యము, దేవుడిచ్చే వాగ్దానము యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచన చివరి భాగము. అక్కడ ఇలాగ వ్రాయబడి ఉంది, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఇది శిష్యులతో ప్రభు చెప్పుచున్నటువంటి మాటలు. ఈ కోత ఏంటి, తెల్లబారడం ఏంటి, ఇదంతా మనకు తెలియాలి అన్నట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనంలో ప్రభువు దీన్ని చాలా క్లియర్గా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. పొలము విత్తనము విత్తువాడు, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. మరి లోకం అనే ఈ పొలమును మనము కన్నులెత్తి చూచినప్పుడు ఇది కోతకు సిద్ధముగా ఉన్నది కనుక మనం ఏం చేయాలంటే పని చేయాలి. ఎందుకంటే అక్కడ కోత కోసే సమయం యుగ సమాప్తి లేక తీర్పు తీర్చే సమయం అని దేవుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు కనుక తీర్పు దినము రాకముందే మరి కోతను పంటకు సిద్ధపరచవలసినటువంటి బాధ్యత విశ్వాసులైన మనందరి మీద ఉంది కనుక ఈ దినాన ప్రభు నీతో ప్రత్యేకంగా చెప్తున్న మాట, కన్నులెత్తి చూడు, పొలం సిద్ధంగా ఉంది, పని చేయి, ప్రభు కొరకు పంటను సిద్ధపరచు. అటువంటి కృపలో దేవుడు నిన్ను నన్ను నడిపించును కాక. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయనా. ఈ లోకం అనే పొలము సిద్ధంగా ఉన్నది నాయనా ప్రభా. మరి పంటకు ప్రభా సిద్ధపరచవలసినటువంటి బాధ్యత మా మీద నువ్వు పెట్టి ఉన్నావని, మమ్మను కన్నులెత్తి చూడమని, అలర్ట్గా ఉండమని చెప్పి ఉన్నందుకు వందనాలు. కోత కొరకు నాయనా, తీర్పు దినము కొరకు నాయనా పొలమును సిద్ధపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. సిద్ధపరచు కృపలో మమ్మను నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం.